రోల్ సార్? క్వశ్చన్ అడుగుతా సార్. ప్రజెంట్ తెలుగు స్టేట్స్లే కాకుండా భారతదేశాన్ని కూడా ఒక్క పవన్ కళ్యాణ్ స్పీచ్తో లాంగ్వేజ్ కాంట్రవర్సీ అనేది నడుస్తూ ఉంది సార్. ఎలా అనిపిస్తుంది సార్? అది ఏ విధంగా దారితీయబోతుంది? పవన్ కళ్యాణ్ ఒకటే కాదు, ఇప్పుడు ఈవెన్ తమిళనాడు కూడా చేస్తూ ఉంది కదా. తమిళనాడులో ఏమని అడుగుతున్నారు వాళ్ళు, అసలు మేము 3 లాంగ్వేజ్ మేము నేర్చుకోము, 2 లాంగ్వేజ్లు తమిళ్ ఇంగ్లీషు అని చెప్పని స్టాలిన్ కొడుకు, మళ్ళీ కనిమోజీ, దయానిధి మారన్ వీళ్ళందరూ పార్లమెంట్లో కూడా ఎత్తుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి జరిగింది కాదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇటువంటి లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఇండియన్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్, భారతీయ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళే పోషిస్తూ వచ్చారు. అందుకనే మన తెలుగు దాంట్లో కూడా మేధావి వర్గం అంటారు చూడండి, వీళ్ళందరూ కూడా మన దేశంకి మన భాష యూజ్ చేసుకొని సెక్టేరియనిజం క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట. భాషని ఇప్పుడు మన అమిత్ షా గారు మొన్న ఏమన్నారు, మేము లోకల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాము, ఎడ్యుకేషన్ మన లోకల్ లాంగ్వేజెస్లో కూడా చెప్పాలి. నువ్వు ఇంగ్లీష్ అని పట్టుకొని ఇంగ్లీష్లోనే ఎందుకు చెప్పాలి? హైయర్ ఎడ్యుకేషన్స్ మీ తమిళ్లో కూడా చెప్పు, డాక్టర్, ఇంజనీరింగు ఇవన్నీ తమిళ్లో చెప్పు అని చెప్తానంటే మరి దానికి మాట్లాడరు. మన భారతీయ భాష ఏదైనా నేర్చుకుంటే తప్పు అంట, ఇంగ్లీష్ మాత్రం తప్పు కాదు వాళ్ళకి. సో ఇదంతా కూడా మన భారతదేశాన్ని విడదీయటానికి కోసం విదేశీ శక్తులు కుట్ర పన్నుతూ ఉంటే మనం వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళకి సపోర్ట్ చేయటం ఇదంతా. ఎస్పెషల్లీ తమిళనాడులో విపరీతంగా ఉంది, తెలుగులో కొంత కూడా ఉంది, తెలుగు మేధావి వర్గంలో. అయితే మన దగ్గర కొంచెం ఇంటెన్సిటీ తక్కువ. తమిళనాడులో ఇంకా విపరీతంగా వాళ్ళు మేము రూపాయిని కూడా సింబల్ మారుస్తాం, తమిళంలో రాసుకుంటాం అని చెప్పని చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా వేరే వాళ్ళ కర్ణాటక స్టేట్కి సపరేట్ ఫ్లాగ్ అని పెట్టి ప్రతిదీ కూడా కర్ణాటక ఫ్లాగులు పెడుతున్నారు. మన హిందువులు ఫెస్టివల్స్ కోసం మన హిందూ భగవా ఫ్లాగ్ని పెడితే అది తీసేసి కర్ణాటక ఫ్లాగ్ పెట్టాలని చెప్పి కంట్రవర్సీస్ నడిచినాయి ఇవన్నీ మధ్య కూడా. సో ఇవన్నీ ఇట్లాంటి వాటికి సమర్థన ఇచ్చే వాళ్ళందరూ కూడా మన భారతీయ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా విదేశీ శక్తులకి బొమ్మలాగా ఆడుతున్న బొమ్మలు అన్నమాట వీళ్ళందరూ. అయితే ఆంధ్రాకి మన తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు చాలా యునైటింగ్ చేసేవిగా ఉన్నాయి. ఇప్పటి వరకు మన హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు లేడు. అటువంటిది చాలా సటిల్గా చాలా అప్పుడప్పుడు లేవదీయగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఎంతసేపు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఓన్లీ గవర్నమెంటు మైనారిటీలకు మాత్రమే హెల్ప్ చేయగలుగుతుంది, హిందువులకి ఏ హెల్ప్ చేయడానికి వీల్లేదని కాన్స్టిట్యూషన్లో నెహ్రూ రాయిచ్చేశాడు. పటేల్ చనిపోగానే ఇట్లాంటి చేంజెస్ అన్నీ కాన్స్టిట్యూషన్లో రాయిచ్చాడు నెహ్రూ. తర్వాత ఇందిరాగాంధీ, పివి నరసింహరావు ఇట్లా వీళ్ళందరూ, తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా, తర్వాత సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఇంకా విపరీతం అయిపోయింది. కాబట్టి మన హిందూ బంధువులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సెక్యులర్ పార్టీలకి ఓటేయకండి మీరు. అయితే మన హిందువులుగా చెప్పుకుంటూ పార్టీలు పెట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పార్టీ అని ఇట్లాంటివన్నీ కూడా ఈ సెక్యులర్ పార్టీలు ఫండింగ్ చేస్తాయి. వీటికి చేసి హిందూ ఓట్లని కట్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. కాబట్టి ఇటువంటి దొంగ పార్టీలకి, క్వాజీ హిందూ పార్టీలకి, ఇట్లాంటి దరిద్రపు మూమెంట్లకి హిందువులుగా చెప్తారు, వాళ్ళు హిందువులు కాదు. అది జాగ్రత్తగా మన హిందూ దేవతల పేర్లు వాడుకుంటారు అంతే. ఫైనల్గా మళ్ళీ సెక్యులరిజం తీసుకొస్తారు, జీసస్ని చేస్తారు, ఇస్లాం అందరూ ఒకటే అంటారు. కాబట్టి మన భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలనంటే ఇటువంటి శక్తుల్ని తరిమికొట్టడం మనందరి బాధ్యత. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన భాషల్ని మనం పెంచుకోవాలని చెప్పని బీజేపీ పార్టీ ట్రై చేస్తుంది. అన్ని భాషలు ఏది కూడా కనుమరుగు అవ్వకూడదు
అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి లెజిస్లేషన్ తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు మనం అందరం యునైట్ కావాలి, ఒక హిందూగా యునైట్ కావాలి. జై హింద్.